కాఫీ తాగుతారా? కాఫీయా? ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో టీ కాఫీ తాగాలనిపిస్తుంది, దానిలో షుగర్ వేసుకోకుండా అవ్వదు, సో వద్దులే. ఈ కాఫీ తాగండి, ఎటువంటి షుగర్ అవసరం లేకుండా మళ్ళీ తీయగా కూడా ఉంటుంది. చేదుగా ఉంటుంది కదా కాఫీ? చేదుగా ఉండదు, ఇది తీయగా ఉంటుంది. మిల్క్ Try లేకుండా చేయండి. షుగర్ లేకుండా. యా, సో ఇది అరబిక్ కెఫే తోటి అండ్ మాంక్ ఫ్రూట్ తోటి తయారు చేసిన కాఫీ. మాంక్ ఫ్రూట్ అంటే మాంక్ ఫ్రూట్ అంటే పేరుకి తగ్గట్టే ఒక ఋషి లాగా. ఋషి ఏం చేస్తారు, బయటికి ఏం కనిపించదు కానీ లోపల ఒక మ్యాజిక్ ఉంటుంది. సేమ్ మ్యాజిక్ ఇందులో కూడా జరుగుతుంది. మాంక్ ఫ్రూట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది మనకి స్వీట్నర్, వరల్డ్స్ బెస్ట్ స్వీట్నర్ ఏదైనా ఉంది వితౌట్ షుగర్ అనేది ఏదైనా ఉంది అంటే అది మాంక్ ఫ్రూట్. సో పేరుకి తగ్గట్టుగా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అరుగుదల పెంచుతుంది. అట్ ది సేమ్ టైం మన బాడీలో కార్బ్స్ కానీ షుగర్ కానీ ఫ్యాట్స్ కానీ ఏది పెంచదు. మరి కెఫైన్? కెఫైన్ వచ్చేసి అరబిక్ కెఫే వాడతాం మనం. ఓకే. సో దీంట్లో ఒక మంచి కెఫైన్ ఉంటుంది. కెఫైన్ మనకి ఏం చేస్తుంది అంటే బాడీని యాక్టివేట్ చేస్తుంది. మార్నింగ్ డల్గా నిద్ర లేవాలా అనే ఆ బద్ధకం అంతా తీర్చడానికి మంచి కెఫైన్ ఉంటుంది అనమాట దీంట్లో. మామూలుగా టీ కాఫీ గురించి ఏం చెప్తారంటే కెఫైన్ ఉంటది కాబట్టి చాలా సూపర్ యాక్టివ్ అయిపోతాం, మళ్ళీ తర్వాత నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాం. రైట్, అంటే తీసుకున్నప్పుడు చాలా యాక్టివ్ అయిపోతాం, మళ్ళీ తర్వాత నార్మల్ గానే ఉంటుంది. సో అలా కాదా ఇది? అలా కాదు. కెఫైన్ ఎప్పుడైనా మంచిదే, ఎప్పుడైతే మనం తక్కువ వాడతామో. Oh. అంటే మనకి 200 mg వరకు కెఫైన్ 1 day కి వాడచ్చు, కానీ ఇందులో 40 mg మాత్రమే ఉంటుంది. సో మనం యాక్టివ్ అవ్వడానికి సరిపడా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనం ఎడిక్ట్ అయిపోకుండా ఉండడానికి కూడా సరిపడా ఉంటుంది. ఓకే, సో ఇది ఎనర్జీ డ్రింక్ కూడా. ఎగ్జాక్ట్లీ, ఎనర్జీ డ్రింక్. మాంక్ ఫ్రూట్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, మనకి అరుగుదల పెరుగుతుంది అండ్ ఇంకా చాలా అందం కూడా పెంచుతుంది. ఓకే, చాలా బాగుందండి కదా? అచ్చం స్వీట్నర్ యాడ్ చేసినట్టే ఉంది. అవును, యాడ్ చేసినట్టే ఉంటుంది కానీ అసలు ఏమీ స్వీట్ పెంచదు అనమాట బాడీలో. సూపర్ షుగర్ లెవెల్స్ పెరగవు, అస్సలు పెరగవు అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఎంజాయ్ యువర్ కాఫీ అగైన్. యా, అండ్ ఆల్సో ఇట్ ఇస్ ఎనర్జీ డ్రింక్. ఎగ్జాక్ట్లీ.